ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది? పనోడు 5 ఏళ్ల పాటు పందిరెత్తేనే పిసుకులెక్కి పడేసి 2024లో కింద పడ్డాడు. ఆ విషయం అందరికి తెలుసు, మాకు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఏంటి సార్ మళ్ళీ మీరు మాట్లాడడం? ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు? ఇంకోసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తుంది మాత్రం కంప్లీట్ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. వెళ్ళాడు, అరాచకం చేపిస్తాడు. యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. చంద్రబాబు నాయుడు తిరిగాడు, పవన్ కళ్యాణ్ తిరిగాడు, లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి మనకి ఎప్పుడన్నా ఒళ్ళు రుచుకోవడం తప్ప తినేసి ఆవలిచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు ఏదైతే సూపర్ 6 గానీ 143 మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా పొద్దు పడుతుంది, పొద్దు ఊగుతుంది, కాలాన్ని బట్టి పోవటమే. నేను గెలుస్తా అంటున్నాడు, అవకాశం కొట్టి మాట్లాడే. ఇప్పుడు లెగలేడు కుంటోడు చెబుతాడు, నేను లెగితే మనిషిని కదని. వాడు కూకోడు లెగడుగా. అదే నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో, జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఇసుక గాని, మద్యం గాని, గంజాయి గాని, డ్రగ్స్ గాని ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో, బాధతో ఈ ఆంక్షలు తప్ప. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరే చెప్పారు కదా, మీరే చూసారుగా 11 సీట్లు. సారీ. ఏ విధంగా ఎగతాళి చేశారు? 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు? మరి ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పేరు నాని పారిపోయాడు, కొడాల వెంకటేశ్వరరావు నోరు ఇప్పట్లేదు. మాట్లాడే మాటలు ఉండాలి, మాటల గురించి మాట్లాడాలి మనం. కేతి రెడ్డి సైలెంట్ అయిపోయాడు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో దొరికాడు నిన్న. అండ్ రెండవది, ఈరోజు సీరియస్ గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. లేదు, రోప్ పార్టీస్ లేదు, పోలీసుల ప్రొటెక్షన్ లేదు. పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలయ్యాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. దండం పెడతా, మేము ఇన్ని కేసులు పెట్టామంటే, మేము ఇంతమంది లోపల వేసామంటే, ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నేనైతే కళ్ళారా చిత్తూరుకి మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను. జనాలు ఎలా మీద పడి, ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. జగన్ గారిని
వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం. అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్నే. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029 ఎలక్షన్ లో మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందంటారా? అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుందో లేదో కొంచెం డౌట్. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావా ఆంటీ? నువ్వు ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.